రుణమాఫీ మొత్తం అయింది అంటున్నారు. కాలేదయ్యా, మీరు గ్రామాల వారిగా మీటింగ్లు పెట్టారని చెప్తున్నాం, నివేదిక తెప్పించుకోవాలని చెప్తున్నాం. ఉట్టే గుడ్డే పొట్టి పాడేస్తున్నారు, అయింది 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 అని చెప్పి. కలెక్టర్లు ఇవ్వమని చెప్పండి, ఒక ఎన్ఓసి ఇవ్వమని చెప్పండి, డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి. 33 మంది జిల్లా కలెక్టర్లు 100% రుణమాఫీ అయిందని చెప్పండి. మీరు ఏ ఛాలెంజ్ కానీ మీరు సిద్ధం. ఒకవేళ 33 మంది కలెక్టర్లు 100% రుణమాఫీ అయిందని చెప్తే మీరు రేపు జరగబోయే లోకల్ బాడీలో మీరే మొత్తం గెలవండి అని మేమే చెప్తాం. మా ఛాలెంజ్ స్వీకరించి 100% కంప్లీట్ అయిందని కలెక్టర్లు ఇవ్వమని చెప్పండి, గ్రామాన్ని తీర్మానం చేయని చెప్పండి. లేదంటే మా ఎమ్మడి 10 గ్రామాలు తీసుకెళ్తాం, మీరు రాండి. లేదు మీరే 10 గ్రామాల్లో రమ్మని చెప్పండి, మేము వస్తాం. మీరు తీసుకుపోయినటువంటి గ్రామాల్లో 100% అయిందని చెప్తే రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లు మీకే ఇచ్చేస్తాం, మొత్తం తేలుకపోండి అని చెప్పి మా నాయకుడు పోయి చెప్పి. ఒక్క రుణమాఫీ ఒక ఊర్లో కాలేదని మొత్తుకుంటే పట్టించుకుంటలేరు. 15,000 ఇస్తామన్నది 12,000 ఇస్తామంటున్నారు. ఎవరికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, అవి లెక్కలు లేవు, పాడు లేవు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఉందని చెప్పి ఇప్పుడు దాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. రైతులతో రాజకీయం చేసేది మీరు, రైతులతో జీవితాలతో చెలగాటపడేది మీరు. ఉల్టా మమ్మల్ని మీద ఆరిపారేసుకుంటే ఏమొస్తా చెప్పు.